ఇక్కడ దేశం మొత్తం కూడా ఇటువైపు చూసింది. పూరి జగన్నాథుడి రత్న భాండాగార నిధిని ఓపెన్ చేస్తున్న నేపథ్యంలో అందులో ఏం దొరకబోతోంది, ఎన్ని వేల కోట్ల రూపాయల నిధిని సమకూర్చుకోబోతుందన్న విషయంలో పెద్ద ఎత్తున ఉత్కంఠ రేపింది. బీహార్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తర భారతదేశం మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా ఈ జగన్నాథుడి రత్న భాండాగారం మీదనే మాట్లాడుకున్నారు. సో పెద్ద ఎత్తున అందులో ఏం దొరుకుతుందనే ఒక ఉత్కంఠ అయితే రేపిన పరిస్థితి కనబడింది. ఇక లెక్కింపులో మరో ట్విస్ట్ కూడా నెలకొంది. ఇటీవల కాలంలోనే ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. వారు ఇచ్చినటువంటి హామీ మేరకే ఈ రత్న భాండాగారాన్ని ఓపెన్ చేశామన్నట్టుగా ముఖ్యమంత్రి కూడా పెద్ద ఎత్తున మాట్లాడడం జరిగింది. అయితే ఓపెన్ చేసిన దాంట్లోనే చాలా ట్విస్ట్ల మీద ట్విస్ట్ నెలకొన్న పరిస్థితి కనబడింది. అయితే మొదటి 2 గదులు కూడా ఓపెన్ చేసి అందున్నటువంటి ఆ భాండాగారాన్ని ఆ నిధిని మొత్తం కూడా బయటకు తీశారు. సుమారుగా 11 మంది ఇందులో పాల్గొన్నట్టు తెలుస్తోంది. 6 పెట్టెలుగా ఉన్నటువంటి ఆ బంగారాన్ని, ఆ నిధిని మొత్తం కూడా బయటకు తీశారు. కానీ 3వ గది సంపద మాత్రం తరలింపు జరగలేదు. అయితే ఈ నేపథ్యంలో అసలు రత్న భాండాగారంలో ఏముంది, ఆ 3వ గదిలో దాగి ఉంది ఏంటి, 3వ గదిలోకి ఎందుకు వెళ్ళలేకపోయారు, అసలు ఏం జరిగింది? నిన్న తెరుచుకున్న భాండాగారం 2 గదుల తలుపులు మొత్తం మీద 6 పెట్టెల్లో ఈ యొక్క నిధిని బయటకు తీసుకొచ్చారు. భాండాగారం 3వ గది తాళం తెరుచుకోకపోవడంతో భారీ కట్టర్ సాయంతో తెరిచారు అధికారులు. అప్పటికే సమయం మించిపోవడంతో 3వ గదికి మళ్ళీ సీల్ వేశారు. ఉదయం అంటే మధ్యాహ్నం 1:25 ఈ ప్రక్రియ మొదలైంది. సుమారుగా 5 గంటల 20 నిమిషాల వరకు కూడా ఈ మొదటి 2 గదుల్లోనే నిధిని సమకూర్చుకున్నారు అక్కడ టీం మొత్తం కూడా. ఆ తర్వాత 3వ గదికి వెళ్ళారు. 3వ గది యొక్క తాళం ఓపెన్ కాకపోవడంతో కట్టర్ సహాయంతో 3వ గది యొక్క తాళాన్ని కూడా తీశారు. కానీ అప్పటికే సమయం మించిపోయింది. అక్కడ నిధిని బయటికి తరలించాలంటే సమయం పడుతుంది కాబట్టి తిరిగి అధికారులు దానికి సీల్ వేసి బయటకు వచ్చేశారు. ఇక 3వ గదికి కొత్త తాళం అమర్చి హై లెవెల్ కమిటీ మీటింగ్ తర్వాత మళ్ళీ గది తలుపులు తెరుస్తామని ప్రకటించేసింది. నిన్న మధ్యాహ్నం 1:25 ఈ రత్న భాండాగారం తలుపులు తెలుసుకున్నాయి. మళ్ళీ సాయంత్రం 5:20 ఈ తలుపులు వేసి బయటకు వచ్చారు అధికారులు. 2 గదుల్లో సంపద తరలింపుకే ఎక్కువ సమయం పట్టడంతో ఇక 3వ గదికి వెళ్ళడం కోసం వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ సమయం లేక విరమించుకున్నారు. ఇక మెజిస్ట్రేట్ సమక్షంలో గదులకు సీల్ వేశారు. లోపల ఇత్తడి పూత ఉన్న 6 కొత్త చెక్క పెట్టెల్లో సుమారుగా 2 గదుల్లో ఉన్నటువంటి ఆభరణాలు మొత్తం కూడా బయటికి తీశారు. పాత పెట్టెలు శతాబ్దాల కాలం నాటివి కావడంతో మొత్తం 15 కొత్త పెట్టెల తయారీకి ఆర్డర్ ఇచ్చారు. ఇక 4.5 అడుగుల పొడవున్నటువంటి 2.5 అడుగుల ఎత్తు 2.5 అడుగుల వెడల్పుతో ఉన్నటువంటి ఆ పెట్టెలున్నాయి. సుమారుగా 48 గంటల్లో 6 పెట్టెల తయారీ పూర్తి జరిగింది. ఆ చెక్క పెట్టెల్లోనే జగన్నాథుడి 2 గదుల్లోని ఆభరణాలు, గర్భగుడికి సమీపంలో ఉన్న చెంగడా గోపురానికి ఆ సంపద తరలించేశారు. అయితే భాండాగారానికి మరమ్మతులు చేపట్టున్నట్టుగా పునరావాస్తు శాఖ వెల్లడించింది. భాండాగారం మరమ్మతుల తర్వాతే సంపద లెక్కింపు ఉంటుందన్నట్టుగా వాళ్ళు హెచ్చరించారు. ఇక మళ్ళీ భాండాగారం తెరవడానికి తేదీ నిర్ణయిస్తామంటూ శ్రీక్షేత్ర పాలకవర్గం తెలిపింది. ఇవాళ జగన్నాథుని బహుడా యాత్ర 17న సున్నా బైషో వేడుకలు జరగబోతున్నాయి. ఇక ఆ తర్వాత మళ్ళీ భాండాగారం తెరిచేందుకు తేదీ నిర్ణయించారు. 2 స్ట్రాంగ్ రూమ్లకు సీసీ కెమెరాలు, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరమ్మతులు సంపదకు ఎన్నాళ్ళు పడుతుందనేది చెప్పలేమంటున్నారు కమిటీ. పూరి జగన్నాథుని రత్న భాండాగారం అత్యంత రహస్యం. భక్తులకు కనిపించని ఈ రత్న భాండాగారంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. చాలా వరకు ఈ పూరి జగన్నాథి రత్న భాండాగారంలో రహస్యాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ రహస్యాలన్నిటి కూడా భక్తులు కనిపించకపోవడం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది. ఇక భక్తులకు కనిపించిన ఎన్నో రహస్యాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. పురుషోత్తముడి గర్భగుడి వెనుక శయన మందిరం, స్వామి శయన మందిరానికి ఎడమ వైపున స్ట్రాంగ్ రూమ్ ఉంది. ఇక జగన్నాథుని రత్న భాండాగారం 3 గదులు, ఆ రహస్య గదుల్లో దీపాలు లేవు, అంతా చీకటిమయంగా ఉంది. తొలి గదిలో స్వామి నిత్య సేవలకు అవసరమైన ఆభరణాలున్నాయి. 2వ గదిలో పండుగలు, యాత్రల్లో 3 మూర్తులకు తొడిగే అలంకారాలున్నాయి. ఇక 3వ గదిలో చెక్క పెట్టెల్లో వెలకట్టలేని సంపద. శ్రీక్షేత్రానికి రక్షణగా మహాశక్తి, విమల, మహాలక్ష్మిలు. ఇక వారి దృష్టి ఎల్లప్పుడూ ఆ భాండాగారం పైనే ఉంటుంది.
సో మొత్తం మీద 46 ఏళ్ల చరిత్రకు తెరపడింది. నిన్న 46 ఏళ్ల చరిత్ర గల పూరి జగన్నాథుడి ఆలయంలో రత్న భాండాగారాన్ని ఓపెన్ చేశారు అధికారులు. 11 మంది టీంతో నిన్న మొదటి 2 గదుల్లో ఉన్నటువంటి ఆ బంగారాన్ని కూడా ఆభరణాన్ని కూడా తీయడం జరిగింది. అయితే మొదటి 2 గదుల్లో కనుక మనం పరిశీలిస్తే రెండవ గదిలో అయితే ఆయనకి పండుగలు ఇతరాతర యాత్రల సందర్భంలో ధరించేటువంటి త్రిమూర్తులకు ధరించేటువంటి ఆ అలంకారాలు ఉన్నాయి. ఇక మొదటి గదిలో నిత్య సేవకులకు అవసరమైనటువంటి ఆభరణాలు అంటే తెలుస్తోంది. ఇక మూడో గదిపైనే సస్పెన్స్ నెలకొంది. నిన్న మధ్యాహ్నం 1:28 ఈ గదిని తెరిచారు. ఆ తర్వాత 5:20 మళ్ళీ సీల్ వేసి అధికారులు ఆ టీం మొత్తం కూడా బయటికి వచ్చేసింది. మొదటి గదిలో ఉన్నటువంటి ఆభరణాలని రెండో గది ఉన్నటువంటి ఆభరణం మొత్తం కూడా చెంగాడ దగ్గర ఉన్నటువంటి అక్కడ స్ట్రాంగ్ రూమ్కి తరలించేశారు. సీసీటీవీ నిఘా పోలీసుల బందోబస్తు మధ్య ప్రస్తుతం ఈ నిధిని మొత్తం కూడా అక్కడ స్టోర్ చేసి ఉంచారు. ప్రస్తుతం కొన్ని యాత్రలు ఉన్నాయి. ఈ పూజల తదనంతరం తిరిగి మరమ్మతులు చేపట్టిన తర్వాతనే ఈ యొక్క నిధి యొక్క లెక్కింపు ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. సో ఏదేమైనా కూడా నిన్న యావత్ దేశం మొత్తం కూడా ఇటువైపే చూసింది. జగన్నాథుడి ఈ ఆలయంలో ఉన్నటువంటి ఆ ఆభరణాలు, ఆ నిధి ఏముండబోతోంది, ఎంత మేరకు అది విలువ చేస్తోంది, ఏ రకంగా కొన్ని డిఫికల్టీస్ ఫేస్ చేయబోతోంది ఆ టీం ఆ భాండాగారం నుంచి ఆ రత్నాలని ఆ ఆభరణాలను బయటికి తీసేందుకంటూ కూడా ఉత్కంఠభరితంగా చూశారు. కానీ అటువంటి పెద్ద ఆసక్తికర పరిణామాలు అయితే ఏం చోటు చేసుకోలేదు. కానీ మొదటి 2 గదుల్లో మాత్రం పూర్తిగా ఉన్నటువంటి ఆ బంగారాన్ని ఆ నిధిని మొత్తం కూడా బయటికి తీశారు. సుమారుగా 6 పెట్టెల్లో వాటిని ఉన్నట్టుగా తెలుస్తోంది. వాటిని కూడా బయటికి తీసుకొచ్చిన తర్వాత సుమారుగా అంటే అవన్నీ కూడా పూర్తిగా చాలా పాతబడిపోయిన ఉన్నాయి కాబట్టి ఏది ముట్టుకున్నా కూడా విరిగిపెట్టేగా ఉన్నాయి కాబట్టి వాటి స్థానంలో కొత్తవి తయారు చేయించినట్టు తెలుస్తోంది. కొత్తవి సుమారుగా 6 పెట్టెలు ఉన్నటువంటి ఆ యొక్క విలువైనటువంటి ఆ సొత్తు మొత్తం కూడా కొత్త వాటిలో సుమారుగా 15 పెట్టెలు అమర్చినట్టుగా తెలుస్తోంది. సో 46 ఏళ్ల చరిత్రకి తెరపడింది. సో ఇక మూడవ గదిలో ఏముంది, మూడవ గదిలో అంత రహస్యాలు ఏమున్నాయి, మూడవ గదిని పూర్తిగా అక్కడ నిధిని బయట తీయడం కోసం ఎందుకు అధికారులు ఆలస్యం చేస్తారు, ఎందుకంటే వాళ్ళు నిరాకరించారు అనే విషయం అయితే పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది. సో మొత్తం మీద మూడవ గది సమయం లేకపోవడం కారణంగానే దాన్ని ఓపెన్ చేయలేకపోయారు, నిధిని బయటికి తీయలేకపోయారన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. సో మొదటి 2 గదుల్లోకి సంబంధించి ఈ యొక్క లెక్కింపు పూర్తిగా ఆ భాండాగారాన్ని మరమ్మతులు చేపట్టిన తర్వాతనే ఉండబోతున్నట్టు తెలుస్తోంది. సో సుమారుగా 11 మంది టీం 4-5 గంటల పూర్తిగా శ్రమించిన తర్వాత ఆ మొదటి 2 గదుల్లో ఉన్నటువంటి ఆ విషయాన్ని మొత్తం కూడా ఆ నిధిని మొత్తం కూడా బయటికి తీసుకురాగలిగారు. కొత్తగా పెట్టెలు తయారు చేశారు. ఆ పాతవి మొత్తం కూడా కొంత శిథిలావస్థ చేయడంతో కొత్తగా ఆ బండాగారం ఉన్నటువంటి ఆ నిధిని మొత్తం కూడా సమకూర్చడం కోసం కొత్తగా పెట్టెలను తయారు చేశారు. అది 4.5 అడుగుల ఎడల్పు, 2.5 అడుగుల వెడల్పు, 2.5 అడుగుల పొడవు. ఈ మెజర్మెంట్స్తో ఉన్నటువంటి కొత్త పెట్టెలు తీసుకొస్తే కనుక సుమారుగా 15 పెట్టెలు చేయాలన్నట్టుగా అధికారులు ఆలోచించినట్టు తెలుస్తోంది. 48 గంటల్లోనే 6 పెట్టెలు చేశామని వాటిని రూపొందించిన కార్మికులు తెలుపుతున్నారు. ఇక రహస్య మందిరాన్ని తెరిచి లోపలికి పరిశీలించారు. ఎటు చూసినా కూడా ఆ నిధి, ఆ బంగారం తలతలా మెరుస్తున్నటువంటి దృశ్యాలు ఆ కార్మికులకు అక్కడ టీంకి దర్శనం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఇక మూడో గది రహస్యాన్ని మరికొన్ని రోజుల్లోనే ఒక డేట్ అనౌన్స్ చేసి బయటికి చెప్తాము, ఆ నిధిని బయటికి తీస్తామన్నట్టుగా అధికారులు తెలుపుతున్నారు.